ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారితో ఒక స్విట్జర్లాండ్ లేడీ తనకు కలిగినటువంటి రూపదర్శనం గురించి చెప్పటం మొదలుపెట్టింది. కనులు తెరిచి ఉన్నప్పుడే ఆమెకి రమణ మహర్షుల వారి ముఖం కనిపించిందని, అది చాలా దివ్యంగా ఉన్నదని, వికాస మహితమై ఉన్నదని, పైగా ఎన్నో పూలతో అలంకారం చేయబడి ఉన్నదని, ఒక చైల్డ్ లైక్ ఫేస్ అంటే శిశుముఖం వంటి ఆ ముఖమును నన్నెంతో ఆకర్షించిందని చెప్పటం మొదలుపెట్టింది. దానికి మహర్షులు వారు, ఆ దృశ్యం ముందు చూశావు, బయటెక్కడా లేదు, నీ మనస్సులోనిదే. దానికి మూల కారణం నీ ప్రేమ, నీ ఎఫెక్షన్. నీవు అతిగా ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నావు కాబట్టి నీకు అలా అనిపించింది. అదే సందర్భంలో మహర్షులు వారు స్పందిస్తూ, పాల్ బంటన్కి దీర్ఘదేహుడుగా నేను కనిపించానట, నీకేమో శిశువుగా కనిపించాను. మరి ఈ రెండిట్లో ఏది సత్యమో ఏది అసత్యమో? నిజానికి ఈ రెండు కూడా అభూత కల్పనలు, అభూత దృశ్యాలు, మానసికమైనటువంటి యొక్క ప్రొజెక్షన్స్ తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పటం జరిగింది. అదే సందర్భంలో పాల్ బంటన్ అడిగాడు, ఇక్కడ నాకు ఏమైనా ఆత్మాత్మిక అనుభూతులు ఏమన్నా కలిగాయి అని. అవేమీ లేవన్నాను, ఇప్పుడే ఇది సంభవించిందని చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా ఒక మాయాజనితమైనటువంటి దృశ్యాలని చూచినప్పుడు, ఒక కలగంటున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో, ఇవి కూడా అటువంటివే. నీవు కల్పించుకునే దృశ్యాలు చూస్తున్నావు. కళలో ఏ విధంగా చూస్తావు? జాగ్రత్త అవస్థ నుంచి ఏమైనా తీసుకెళ్తావు ఆ కళలోకి? లేదు కదా. అయినా నీవు కళలో ఎన్నో విషయాలని చూస్తావు. కాబట్టి అటువంటి దృశ్యాలను చూచి మోసపోవద్దు అని చాలా స్పష్టంగా మహర్షులు వారు చెప్పడం జరిగింది. ఇంకో మాట ఏమని అంటున్నారు, మేము చాలా దూరంగా ఉన్నాం, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, మీ నుండి మాకు సహాయం కావాల్సి వస్తే మరి మీరు సహాయం అర్థిస్తే మీరు చేస్తారా అంటూ ప్రశ్నించారు. దానికి అవునని కాదన్న పదం కంటే, ఇప్పుడు యూరోప్ ఎక్కడుంది? నీలోనే కదా, నీ భావనే కదా. నీ ఆలోచిస్తేనే యూరోప్ కనపడుతుంది.
ఆలోచిస్తే అమెరికా కనపడుతుంది, ఆలోచిస్తే ఇండియా కనపడుతుంది, ఆలోచిస్తే ఆస్ట్రేలియా కనపడుతుంది. నీకు ఏ దేశంతో ఆలోచన పెట్టుకుంటే ఆ దేశాలు కనపడతాయి. ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. నేనే విధంగా అయితే అంత దూరము ప్రయాణం చేసి మహర్షిని చూడటానికి వచ్చాను, మహర్షి కూడా అక్కడికి రావాలని నా తీవ్రమైన కోరిక. ఆమె చిరునవ్వుతో నవ్వుతూ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత అందరూ కూడా మౌనంలోకి జారుకున్నారు. అందరూ మౌనమే వహించారు. ఎట్లా ఉంటుందంటే, కర్తృత్వంతో వ్యక్తిత్వంతో మేము ఎంతో దూరం నుంచి మేము వచ్చామంటున్నారు. ఆ ఉच्चतर శక్తి తీసుకొచ్చిందని అంటల్లే, అది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఈ సందర్భంలో గతంలో కూడా ఒకరు అహ్మదాబాద్ నుంచి మహర్షిని దర్శించడానికి వచ్చినప్పుడు నేను చాలా దూరం నుంచి వచ్చాను అంటే అప్పుడు ఏమన్నారో తెలుసా? ఏ శక్తి అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో ఆ శక్తే నిన్ను అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఆ వచ్చినటువంటి స్విట్జర్లాండ్ వనిత, మేము మిమ్మల్ని చూడటానికి వచ్చాము, మీరు కూడా మా దేశానికి రండి అన్నట్టుగా ఒక భౌతిక చింతన దృష్ట్యా మాట్లాడిందే తప్ప మహర్షి అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నది. మహర్షి ఏమంటారు ఈ సందర్భంలో? నీవు భౌతికం కాదు, నేను భౌతికం కాదు. నీవు ఏదై ఉన్నావో నేను అదే ఉన్నాను, ఉన్నది ఒకటే సత్యమని ఎంత చెప్పినా ఆ మహర్షిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు భౌతిక దృష్టితోనే చూస్తున్నారు. అదే మహర్షి అంటున్నారు, అమ్మా నీవు చూచేది భౌతిక కాయం, పుట్టి నశించి అదృశ్యమైపోయేది. నీవా దేహము కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? అంతేకాదు వాటికి నీవు పరిధులు కల్పిస్తున్నావు. ఈ స్థితికి కాలదేశాలు కూడా కలుపుతున్నావు, అవి కూడా వర్తిస్తాయి. మరి నీవు ఎప్పుడు ఎంతకాలము స్థూల దేహాన్ని మాత్రమే చూస్తున్నావు. దేహాన్ని అంతే, దేహం ఉన్నదని అనుకుంటున్నావు, ఎంచుతున్నావు. అందుకనే నీకు కాలమని భేదమని బహురూప శరీరాలుగా నీకు గోచరిస్తున్నాయి. అట్లు కాక ఇప్పుడు చెబుతున్నారు అసలు విషయం. మహర్షిని గూర్చిన యథార్థ జ్ఞానం నీవెప్పుడైతే గుర్తిస్తావో నీకు వచ్చినటువంటి అన్ని సంశయాలు నివర్తిస్తాయి, అదృశ్యమైపోతాయి. అసలు నీకు అనుమానమే తల ఎత్తదు. ఇంతకీ నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇండియాలో ఉన్నావా, లేక ఇండియాలో నీలో ఉన్నదా? ఈ ప్రశ్న చాలామందిని అడగటం జరుగుతుంది. జగత్తులో నీవున్నావా, నీలో జగత్తుందా? ప్రతి ఒక్కరు తాను సంసారిని అంటాడు. సంసారంలో నీవున్నావా, నీలో సంసారం ఉందా? ఈ ఒక్క విషయం కనుక తేలిపోతే నీకే సమస్య ఉండదు. భౌతికమైనటువంటి దేహాదులను చూస్తూ ఇదిగో ఈ జగత్తులోనే పుట్టాను, ఈ ప్రదేశంలోనే ఉన్నాను అని అనుకుంటున్నావే తప్ప
అవి నీ ఆలోచనలు. నీలోనే ఇండియా ఉంది, నీలో అమెరికా ఉంది, నీలో ఆస్ట్రేలియా ఉందని నీవు అనుకోవటం లేదు. కాబట్టి ఏమంటున్నారు మహర్షులు వారు? ఇప్పుడు కూడా నీవు ఇండియాలో ఉన్నావన్న భావన తీసిపారాయి. భావాలకి నువ్వు పరిమితం కావద్దు. ఇండియా నీలో ఉన్నది, దాన్ని పరీక్షించవలే. అంటే ఒక్కసారిగా నీవు నిద్రను గుర్తించుకో. నిద్రపోతావు కదా, నిద్రలో నీవు యూరోప్లోనో ఇండియాలోనో ఉన్నావని నువ్వు అనుకుంటావా? అనుకునేవాడు ఉన్నాడా అక్కడ? అది సాధ్యమేనా? ప్రయత్నం చేయి. నీవు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఒకే రీతిలో నీవు ఉంటావు, ఎరుకగా ఉంటావు, జ్ఞానంగా ఉంటావు. అందులో సందేహం లేదు. ఇంకా అనుమానాలు పీడిస్తూనే ఉన్నాయి, స్పష్టత రావటం లేదు వారికి. దేశము అంటే ఈ స్పేస్ నీలో ఉన్నది, దేశంలోనిది భౌతిక కాయం. చూడండి, నీవు కాదు. ఈ అభూత దృశ్యాలు నీవు చూచినప్పుడు పాల్ బ్రంటన్ కళ్ళు మూసుకొని ఉన్నాడు, నీవేమో కళ్ళు తెరుచుకుని ఉన్నావంటున్నావు. కాబట్టి దృశ్యము కన్నులు మూసినా కళ్ళు తెరిచినా చూచే నేను ఒకటేను. నీవు చెయ్యవలసింది ఆ దృశ్యాల వెంట వెళ్ళవద్దు. అది శుభస్కరమా, శ్రేయస్కరమా, అనర్థదాయకమా అని అడిగి ప్రయోజనం లేదు. అయినప్పటికీ మహర్షులు వారు అన్నీ శుభప్రదాలే. బహుశా నీవు శిశువును తలపోస్తుంటావేమో, నీ దృశ్యంలో శిశువు కనపడటానికి కారణం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా యద్భావం తద్భవతి. నీవు ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా నీకు గోచరమవుతుంది. ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారో చూడు, చూచేవాడెవరో చూడు. టు నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన. సాధించటానికంటూ ఏదీ లేదు. నీవే ఆత్మపై ఉంటూ సాధించేదేమిటి? నీ మానసిక ధోరణి ఆగిపోవాలి, వృత్తిరాహిత్యం కావాలి. సంకల్పరహితమైన మనస్సు, ఇచ్ఛారహితమైన మనస్సు, ద్వంద్వరహితమైన మనస్సు మరి అదృశ్యమైపోతుందిగా. రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆత్మ నేను వేరుగాను, జీవాత్మ నేను వేరుగాను ఉండదు. నీకు దేహాత్మ బుద్ధితో జగత్తుని, సంసారాన్ని, ఇతరులని ఊహిస్తున్నావే తప్ప నీ మూలాన్ని నీవు తెలుసుకునే స్థితిలో ఉండవు. ఇది పూర్తిగా వృత్తి రాహిత్యం కావాలి సుమ. దీన్ని అట్టి పెట్టుకుంటూ వ్యక్తిత్వాన్ని పడిపోకుండా నిలబెట్టుకుంటూ వృత్తుల చేత, రాగద్వేషముల చేత
నీవు సత్యాన్ని దర్శించటం కుదరదు. పోనీ 2 నేనులు ఉన్నాయా? లేవు. ఒకటే నేను ఉంది. ఆ నేను ఏకమై, అనంతమై, అద్వితీయమై, జ్ఞానమయమై తనకు తాను తెలుసుకునే స్థితిలో ఉంటుంది. అదే స్వరూప జ్ఞానము, అదే ఆత్మదర్శనము, అదే సద్దర్శనము. ఇక్కడ సీయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, నోయింగ్ అన్నా, ఎక్స్పీరియన్సింగ్ అన్నా అంతా కూడా ఆత్మ యొక్క స్థితి తప్ప మరొకటి కాదు. మంచిది, విచారించండి. ఏదీ కొత్తగా రాదు. మౌనమే నీ సహజత్వము, నీ ధర్మము కూడా.